ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఆయన కొరకు సిద్ధపరిచి దానిలోనికి ప్రభువుని ఆహ్వానించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఈ మందిరము మార్చబడులాగా ప్రార్థన చేద్దాం. మహా కనికరము కలిగిన మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కోట్లాది దేవదూతల చేత నిత్యము స్తుతించబడుతున్న, పొగడబడుతున్న దేవానికే వందనాలు. బిడ్డలెంతో ప్రయాసపడినైనా నా తండ్రి, ఇదిగో ప్రభువా నాయనా, దైవీకమైన స్థలాన్ని నైనా మీ కొరకు సిద్ధపరిచి అనేక మంది స్థలములో మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి నైనా నివేదనను తలపోసుకొనడానికి, వారి రోత పాత జీవితాలనైనా మార్చుకొని పరిశుద్ధులుగా, పరిశుద్ధ సమూహముగా మార్చబడటానికి వీటిని ఏర్పాటు చేసినటువంటి నేను ఈ చక్కని మందిరాన్ని నైనా మీకే అర్పిస్తున్నాము. మీ పాదముల చెంత అప్పగిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు నైనా. నా తండ్రి, నైనా 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 మా పక్షాన నిలిచేవాడవు, మమ్మల్ని ఆశీర్వదించేవాడవు, అనేక మంది జీవితాలను మార్చగలిగిన దేవుడవు నాయన. ఈ ప్రాంగణం అంతా నీ మహిమతో నింపబడాలి నాయన. ఈ మందిరాన్ని నీకే ప్రతిష్ఠిస్తున్నాము నాయన. నాయనా, నీ పరిశుద్ధత ఈ స్థలంలో ఉండాలి తండ్రి. పరిశుద్ధమైన దేవాలయముగా మీరు మార్చండి ప్రభు. నీకే వందన. ఈ స్థలంలో ఉండటానికి వీళ్ళే నజరేయుడైన యేసు అధికారముల నామములో ప్రతి కీడుని కొట్టివేస్తున్నాం. ఇక నుంచి ఆశీర్వాదపు స్థలముగా, దీవెనకరమైన స్థలముగా, స్వస్థత ప్రాంగణముగా మీరు మార్చండి ప్రభు. నీకే వందన. నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. దైవ సేవకులందరూ కలిసినైనా మేము ప్రార్థించి నీకే ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు నాయనా. నీకే వందన. ఈ స్థలంలో ఘనమైన ఆరాధనలు జరగాలి, అనేకమైన అద్భుతాలు ప్రజల జీవితాల్లో జరగాలి, అనేక మంది మార్పు చెందాలి, అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది రక్షించబడాలి తండ్రి. ఒక గొప్ప సైన్యం ఇక్కడ నుంచి లేవాలి నాయనా తండ్రి. నీకే స్తోత్రాలు, కోట్లాది వందనాలు చెల్లిస్తూ నా తండ్రి, ఇదిగోనైనా మరి ఈ సమయంలో నైనా రిపేర్ కట్ చేస్తూ ఉంటుంది కదా మీకు అర్పించి ఉన్నాం నైనా. జరిగిన కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండండి, ఆరాధనలో మీరు తోడుగా ఉండి ఈ నామానికి మేము తెచ్చున్నాం. యేసు నామములో ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ నామములో ఈ మందిరాన్ని దేవుడికి ప్రతిష్ఠిస్తున్నాం. నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా.